కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఏది బెటర్ ప్లానింగ్ అవుతుంది? ఫైనాన్షియల్గా చూసుకున్నప్పటికీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాట్లు బెటరా, లేకుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ బెటరా? ఏది మనకి ఫ్యూచర్లో లాభకరంగా ఉంటుంది? ఇదే ప్రతి ఒక్కరిని తొలిచే ప్రశ్న. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో యూజువల్గా ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ప్రతి ఒక్కరికి ఉండే డౌట్, దేంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్లాటా ఫ్లాటా? ఏం చెప్తారు మీరు? అసలు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ముందుగా. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే, ప్లాట్ అంటే మనకు ఉంటుంది ఎప్పటికైనా, తరతరాలుగా ఉండే ఒక ఆస్తి అంటారు. ఫ్లాట్ అంటేనేమో దానికి డిప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది. 25-30 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా దాన్ని రీసేల్ వాల్యూ అనేది కూడా ఉండదు. మళ్ళీ మనం దాని మీద ఇన్వెస్ట్ ఎంత చేసినప్పటికి కూడా రిటర్న్లు మనకు రావు అనేది ఒక షెల్టర్ కోసం తీసుకుంటున్నాను అన్నది తప్ప. ఇంకా కారణం ఏంటి అపార్ట్మెంట్ పెరగకపోవటానికి? ఇంకా ఎందుకు పెరగదు అనేది. సో మనం లోన్లు కడుతూ ఉన్నాం, బ్యాంకర్ దగ్గర లోన్ తీసుకుంటున్నాం, ఎవ్రీ మంత్ మళ్ళీ మనమే పే చేయాల్సి వస్తుంది. సో మన ఓన్ ఇంట్లో మనం ఉన్న ఫీల్ కంటే కూడా బ్యాంకర్కి రెంట్ కడుతున్నాం అనే ఒక ఫీల్ ఒకటి ఉంటుంది. అంతేనా? అవునండి. ఇంకా చాలా ఉన్నాయి అబ్జెక్షన్స్, చాలా ఉంటాయి యూజువల్గా. అందుకే మనకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే మేజర్ అబ్జెక్షన్స్ ఒక 4-5 తీసుకుంటే, ఫస్ట్ థింగ్ అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అనేది అందరూ దానికి జాయిన్ వర్డ్ అయిపోయింది. అపార్ట్మెంట్ అంటే డిప్రిషియేషన్, దానికి లైఫ్ ఉండదు. ఓకే, పర్ఫెక్ట్. డిప్రిషియేషన్ ఒకటి. నెక్స్ట్, లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టేస్తాం. సెకండ్ది. థర్డ్, అపార్ట్మెంట్లో మీకు ల్యాండ్ షేర్ చాలా తక్కువ వస్తుంది. ల్యాండ్ కొంటే పెరుగుతుంది కదా, రిపేర్లు వస్తాయి. పాతది అయితే ఎవరో కొనరు, ఇవే కదా, దాని లైఫ్ స్పాన్ అయిపోద్ది, మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ అబ్జెక్షన్స్. అందరు ఇవే చెప్తున్నారు, కానీ రియాలిటీ చెక్ చేస్తే ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక ప్లాట్ కన్నా, ఒక స్థలం కొన్న దానికన్నా ఒక అపార్ట్మెంట్ కొనడం చాలా రెట్లు బెటర్. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ అన్నారు కదా, కాస్త పేషెన్స్గా, అంటే ఇన్నాళ్ళు అదే విన్నాం కాబట్టి నమ్ముతున్నాం. వి కాంట్ డినే, ఫిక్స్ అయిపోయాం. అందరూ చెప్పింది మనం నమ్ముతున్నాం. మనం ఎప్పుడైనా వెరిఫై చేసామా? నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది, మీరు బిఫోర్ మేకింగ్ ది స్టేట్మెంట్ అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ ఉంటుంది అన్నారు కదా, ఒక్క అపార్ట్మెంట్ డిప్రిషియేట్ అయింది హైదరాబాద్లో చూపించగలుగుతారా? ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ కొనింది. ఓకే, అసలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి జడ్జిమెంట్కి వచ్చింది ఎవరంటే, ఒకటి ఇంతవరకు కొననోళ్ళు ఒకళ్ళు వచ్చేసారు, రావడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకోటి కొన్న వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు హైదరాబాద్. వీళ్ళందరూ కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది చాలా బాధాకరం. అసలు ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా హైదరాబాద్లో ఒక 20 years బ్యాక్ ఫ్లాట్ కొంటే ఆ రోజు ప్రైస్ ఎంత ఉండేది మేడం? ఇప్పుడు హార్డ్లీ ఒక 30-40 లక్షల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటే వచ్చేది. 20 ఏళ్ల క్రితం 30-40 చాలా ఎక్కువ. 2004లో నేను చెప్తాను ఎగ్జాంపుల్, 2004-05లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఒకటి అప్పుడు బాగా కన్స్ట్రక్షన్స్ అయినాయి. 2004 నుంచి చేసి 5లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ రోజు అక్కడ ఏ ఫ్లాట్ కూడా మీకు 6 లక్షలకు మించి లేదు రేట్. 6 లక్షలకు మించి రేట్ లేదు. కొన్నోళ్ళు ఎవరు ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు. అందరూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో పోస్ట్ చేస్తే విషయం అర్థమవుద్ది, కంక్లూజన్కి రాకుండా. ఇప్పుడు దాన్ని డిసైడ్ చేస్తుంది ఎవరు? దాన్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. కొనని వాళ్ళు చెప్పకూడదు కదా. కొన్ని దాంట్లో ఉన్నవాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చెప్తే అది ఫైనల్ కదా. ఇప్పుడు అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో అన్ని అపార్ట్మెంట్స్ ఆ రోజు వెలిసాయి 2004-05 మధ్యలో. గట్టిగా అంటే 6 నుంచి 7-8 లక్షలు ఆ రోజు. ఈరోజు ఎంతకు వస్తుంది అపార్ట్మెంట్? ఇప్పటికి 19-20 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు ఎంతకు రావచ్చు అపార్ట్మెంట్ చెప్పండి మీరు? మీ అంచనాలో చెప్పండి, ఎంతకు రావచ్చు? 1300 ఎస్ఎఫ్టీ ఉంది అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో, విచ్ ఈస్ 20 years ఓల్డ్. ఇప్పుడు ఎంతకు వస్తుంది మనం కొనాలంటే, ఒక వ్యక్తి అమ్మాలంటే? మినిమం 50-60 lakhs అయినా ఉంటుంది కదా. ఎస్ కదా, ఆల్మోస్ట్ 10 times పెరిగింది. మరి డిప్రిషియేషన్ ఎక్కడ మారుతున్నారు? కాకుండా డిప్రిషియేషన్ అనగానే ఎందుకని గుర్తు? అసలు డిప్రిషియేషన్ రాంగ్ వర్డ్ చెప్పేసారు, అది నమ్ముతున్నాం. ఫిక్స్ అయిపోయి డిప్రిషియేషన్ అంటే తగ్గడం కదండి. ఎక్కడ తగ్గింది? అసలు ఏదైనా ఒక్క అపార్ట్మెంట్ ఏమన్నా 10లో 1 ఏదైనా చెప్తారు, అది కూడా షార్ట్ ట్రెండ్లో 6 years అయింది మాది పెరగలేదు, 10 years అయింది కొన రేటు కమ్మని చెప్పేది 100లో ఒక 4. కానీ 95 మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ కొన్న వ్యక్తికి నా స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే అది ప్రతి 10 ఏళ్ళకి దాని ధర రెట్టింపు అవుతుంది.
ప్రతి 10 ఏళ్ళకి, అది కూడా చాలా లోయర్ సైడ్ చెప్తున్నాను నేను. ఇప్పుడు అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఇది ఆ రోజు 8 లక్షలు వేసుకోండి మీరు. ఫస్ట్ 10 ఇయర్స్లో డబ్బులు అంటే 16 లక్షలు అవ్వాలి, మళ్ళీ 10 ఇయర్స్లో డబ్బులు అంటే 32 లక్షలు అవ్వాలి. మరి ఇప్పుడు 60 లక్షలు 50 లక్షలు మీరే చెప్పారు కదా, ఎక్కడుంది డిప్రిషియేషన్? సో ఇక్కడ ప్రూవ్ అయిపోయింది డిప్రిషియేషన్ లేదు. ఎవరినైనా అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వరకు కొన్నోళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కంక్లూజన్, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మనకు విషయం తేలిపోతుంది. అలానే అంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన చాలామంది క్లయింట్స్ డిప్రిషియేషన్ అంటారు. సార్ మీరు ఎప్పుడు కొన్నారు? సార్ మేము 2006లో కొన్నాం. ఎంత కొన్నారు? సార్ మేము 11 lakhs కొన్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 75 lakhs అమ్మారు సార్ మొన్న. మరి కళ్ళ ముందు కనిపిస్తుంది. డిప్రిషియేషన్ ఎక్కడ ఉంది అంటే అందరూ అలాగే అంటారు కదా సార్, ల్యాండ్ అయితే ఎక్కువ పెరుగుతుంది, ల్యాండ్ షేర్ తక్కువ వస్తుంది అని. అసలు మీరు అపార్ట్మెంట్లో అందరి లాజిక్ ఏంటంటే, రాంగ్ లాజిక్ ఏంటంటే, మీకు స్థలం కొంతే వస్తుంది, మీరు కొంటున్న ₹1,00,00,000 స్థలానికి 30 లక్షలు పోతే 70 లక్షలు కన్స్ట్రక్షన్కే పోతుంది, ఈ కన్స్ట్రక్షన్కి వాల్యూ తగ్గుతుంది కదా గోయింగ్ ఫార్వర్డ్ అన్నారు. ఎందుకు మీరు సపరేట్ చేస్తున్నారు? మీరు అమ్మితే యాజ్ అన్ అపార్ట్మెంట్ ఫ్లాట్గా అమ్ముతున్నారా, స్థలం గోడలు విడగొట్టి అమ్ముతున్నారా? అపార్ట్మెంట్ ఫ్లాట్గానే కదా అమ్ముతున్నాం. యాజ్ అ ఫ్లాట్గా మీరు ఎంత కొన్నారు, యాజ్ అ ఫ్లాట్గా ఎంత వస్తుంది? ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ పాయింట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎవరు కొంటారంటారు. అవును, అసలు విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎవరు అమ్మరు. నేను చాలామంది నన్ను కలిసిన వాళ్ళు 93, 94లో హైదరాబాద్లో టిపికల్గా బెస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ కొనింది 3 లక్షలకి. 3 లక్షలు కొన్నారు 93, 94 టైంలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. ఎవరైనా ఒప్పుకుంటారు ఈ మాట, అప్పుడు కొన్నోళ్ళు. అవన్నీ ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ఈరోజు ఎంత రేట్ నడుస్తుంది వాటిది? అమ్మితే 60, 70, 80 లక్షలు నడుస్తుంది ఈ రోజుకిను. 30 ఏళ్ళు గడిచిపోయింది. ఈరోజు నేను అంటాను, సార్ మీరు 3 లక్షలు కొన్నారు, 80, 90 లక్షలు వస్తుంది, ఇంకా ఎందుకంటే దాన్ని అలా ఉంచి రెంట్కి ఇస్తారు, వీళ్ళు ఇంకోటి కొని మూవ్ అయిపోయారు, అన్ని రోజులు ఎవరు ఉండరు ఒక దగ్గర, అప్గ్రేడ్ అవుతారు కదా అంటే, లేదు రామప్రసాద్ అమ్మని అంటారు. ఎందుకు సార్ అమ్మొచ్చు కదా, ఆ వచ్చి 25,000, 30,000 రెంట్ ఎందుకు, దాన్ని ఎఫ్డీలు వేసుకుని నెలకు 40,000 వస్తుంది, అమ్మేసేయండి అంటే అమ్మరు. ఎందుకంటే ఒక లాజిక్ ఆలోచించండి రామప్రసాద్ గారు, మేము ఆ రోజు కొన్నది 3 లక్షలు, ఈరోజు మాకు అద్దె వస్తుందండి 3.5 లక్షలు. డిప్రిషియేషన్ అంటున్నారు. 30 ఏళ్ళు గడిచాక మీరు అపార్ట్మెంట్ని చూస్తే మీరు కొన్న రేటు కన్నా ఈరోజు దానికి వచ్చే అద్దె ఎక్కువ. మధ్యలో కాస్త మెయింటెనెన్స్ ఉండొచ్చు, అటు ఇటు కాదు. దేనికి ఉంటుంది మెయింటెనెన్స్? మన బాడీకి మెయింటెనెన్స్ లేవా? ఇప్పుడు ఫీవర్ వస్తే వదిలేస్తాం మనిషిని. సేమ్ అపార్ట్మెంట్ అంతే కదా, టైంలీ చేసుకోవాలి. ఇంకా చాలా వస్తాయి, అసోసియేషన్ అంతా ముందుకు రారు, నీట్గా పెట్టరు, ఇవన్నీ పార్ట్ అండ్ పార్షల్ కదా. మెల్లిమెల్లిగా టైం గడుస్తుంది కాబట్టి పెచ్చులు ఊడిపోతున్నాయి, దాంట్లో మరి ఇప్పుడు ఇవన్నీ గడిచాయి కదా, సర్వీసింగ్కి వెళ్ళాల్సి వస్తుంది ప్రతిసారి. సర్వీసింగ్ అందరూ వెళ్ళాలి, కారు వెళ్ళదా, మనిషి వెళ్ళడా, అపార్ట్మెంట్ కూడా వెళ్తుంది కదా. ఇవి 30 ఏళ్ళు గడిచిందే మనం ఆడుతున్నాం. సో అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ లేదు. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆబ్జెక్షన్ ఏంటంటే లోన్ ఇంట్రెస్ట్ కడతాం కదా. ఇంట్రెస్ట్ ఎందుకు కడుతున్నారు? ఒక వ్యక్తి లోన్ తీసుకోబట్టి కడుతున్నాడు. మరి స్థలం కొంటే ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తారా? ఎవరు కదా. అసలు అది ఎంత అసలు వ్యాలిడ్ పాయింట్ అండి అది. అసలు ఆ ప్రస్తావన తేవచ్చా? నీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు పెట్టే కొంటావు కదా, ఎందుకు మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది మధ్యలో మనకి? ఇప్పుడు స్థలం కొంటే ఫ్రీగా ఇస్తాడా, వడ్డీ లేకుండా ఇస్తాడా? ఇంకా స్థలానికే 1% ఎక్కువగా ఇస్తాడు. అంటే అందరికి ఒక భ్రమ ఏంటంటే స్థలాలు విపరీతంగా పెరిగిపోతాయి, అపార్ట్మెంట్ అంతగా పెరగదంటాడు. స్థలాలు ఎంత గొప్పగా పెరుగుతాయంటే ఒక సింపుల్ లాజిక్, ఒక స్టాండర్డ్ చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఏమన్నా 2 స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకున్నాను నేను దీంట్లో. మీరు ఒక అపార్ట్మెంట్ కొంటే ప్రతి 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడం కష్టం. ఏవో 10లో ఒక కేసు ఎక్కడన్నా దొరకవచ్చు, కానీ మీరు 20, 30 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ చూసినా ఏదన్నా చూడండి. 30 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో విపరీతమైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. బేగంపేటలో రైల్వే క్రాసింగ్ ఉండేదంట, రైల్వే ట్రాక్ దాటాలంటే గేట్ పడేది అక్కడ. అప్పుడు కూడా అక్కడ కొన్నారు 2.5 లక్షలకి 3 లక్షలకి. ఆ రైల్వే గేట్ ఉంది, లేట్ అవుతుందని చెప్పారు నా క్లయింట్స్. మీకు పంజాగుట్టలో క్రాంతి శిఖర్ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అది ఎంత కొన్నారు తెలుసా? ఫ్లాట్ 60,000 కొన్నారు. 60,000 కొన్నారు. డిప్రిషియేషన్ ఉంటే ఎంత వాళ్ళు అది ఈరోజు ఎంత వస్తుంది? రెంట్ వస్తుంది, 22,000, 24,000. పంజాగుట్ట అనేది ఇప్పుడు మెయిన్ కమర్షియల్ ఏరియా ఉన్నాయి. కోకోల్ ఇక్కడ దివ్యశక్తి అపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, మీకు అమర్పేటలో కీర్తి అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్ని జనప్రియాలు ఉన్నాయి మనకి 30 ఇయర్స్ గడిచినవి. ఇవన్నీ ఒకప్పుడు ₹1,00,000, ₹1,50,000 కొన్నవే. మరి డిప్రిషియేషన్ అంటే అవన్నీ ₹1,00,000 ఉండాలి కదా. ఇప్పుడు అంటారు ఆ ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంది కదా పెరిగినా, అప్పుడున్న 1,00,000 ఇప్పుడున్న 60 లక్షలు ఒకటే కదా అంటారు. మరి అది అన్నిటికీ అప్లికేబుల్ కదా. మీ స్థలం పెరిగినా అంతే కదా, పొలం పెరిగినా అంతే కదా, బంగారం పెరిగినా అంతే కదా. అంటే ఎందుకో ఒక పార్షియాలిటీ. అపార్ట్మెంట్ అంటే దాన్ని సప్రెస్ చేసేయడం తెలుసుకున్నారు అందరూ. అంటే మెల్లిమెల్లిగా కట్టడాలకి కన్స్ట్రక్షన్కి లైఫ్ వాల్యూ తగ్గిపోతుంది అనే ఫీలా? ఎందుకు అలా తగ్గిపోతుందంటే రేట్ పెరిగింది కదా, ఇంకెక్కడిది. ఆ లాజిక్కే తప్పు. ఎస్, కమింగ్ బ్యాక్, స్థలం కొంటే ఏమవుతుంది? నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుందంటే, ఒక స్థలం కొని అన్నీ కలిసి వస్తాయి. మీరు ఒక వెంచర్లో కొన్నా, సిటీ మధ్యలో కొన్నా, ఒక స్థలం అనేది ప్రతి 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. 6 ఏళ్ళకి రెట్టింపు అయితే అందరు హ్యాపీనే.
6 ఇయర్స్కి రెట్టింపు అయితే హ్యాపీనే. 6 ఇయర్స్కి డబుల్ అయితే ఎంత పర్సెంటేజ్ అనగానే అందరూ 100% పెరిగింది కదా అంటారు. అలా 6 ఇయర్స్కి 100 చెప్పకూడదు కదా. వడ్డీ అనేది పర్ ఇయర్ ఎంత లెక్క చేయాలి, అంతే కదా. మరి 6 ఏళ్ళకి 100% పెరిగితే ఇయర్లీ ఎంత అంటారు? మీరైతే ఎంత అంటారు చెప్పండి, నేను క్యాలిక్యులేట్ చేస్తాను, లాజిక్ చెప్పండి. 6 ఇయర్స్కి 100 అంటే పర్ ఇయర్ ఎంత? వెంటనే 100/6 కొడతారు, అది తప్పు. 100/6 కొడితే 16.6 వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. ఇదేమి 6 మామిడికాయలు 100 రూపాయలు అయితే మామిడికాయ రేటు కాదు కదా, వడ్డీ రేటు. వడ్డీ రేట్లో చక్రవడ్డీ కట్టాలి. మీకు ఫస్ట్ ఇయర్ పెరిగిందనేది మళ్ళీ వడ్డీ రావాలి కదా. అలా కడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఒక ఫార్ములా వాడతాం ఫైనాన్స్లో, రూల్ ఆఫ్ 72 అని. ఏదైనా ఒకటి రెట్టింపు అయితే అది ఎంత పర్సెంటేజ్ పెరిగిందో తెలవాలంటే 72 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ కొట్టాలి. 72/6 అంటే 12% పెరిగినట్టు. చక్ర వడ్డీలో ఒక స్థలం కొంటే అద్భుతాలు జరిగితే మీకు పెరిగేది ఎవ్రీ 6 ఇయర్స్కి డబుల్. ఇక్కడికి విషయం తేలిపోయింది కదా. 12% ఇస్తుంది. మంచిదంటే 12 మంచిదే, గ్రేట్ అంటే గ్రేటే, గుడ్ అంటే గుడ్. అక్కడికి ఆపేసేయండి, స్థలం గురించి ఇంకా ప్రస్తావన తేయకూడదు. మళ్ళీ అప్పుడు పొలం 1,00,000 కొన్నారు, కోటి, ఇవన్నీ చెప్తారు. 6 ఇయర్స్కి డబులే వస్తుంది అంతను. ఓకే, ఒక స్థలం కొంటే 6 ఇయర్స్ డబుల్. కానీ ఒక స్థలంలో మనకు ఎటువంటి రాబడి ఉండదు, ఇంకా మరి పైగా దానికి కాపలాగా వేసుకోవాలి, లీగల్గా ఒక టెన్షన్ ఉంటుంది. సరే ఇప్పుడు తగ్గే ఎరాలు ఇవన్నీ వచ్చి ఓకే, స్థలం అయిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్ 10 ఇయర్స్లో డబుల్ అన్నాను. 10 ఇయర్స్లో డబుల్ కానీ అపార్ట్మెంటే చూపించలేరు మీరు. మళ్ళీ అంటారు ఏరియాని బట్టి. ఏరియాని బట్టి కాదు, ఏరియాని బట్టి మీరు కొనే రేటు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ₹1,00,000, కాస్త ఇంటీరియర్కి వెళ్తే ట్రిపుల్ బెడ్రూమ్ ₹1,00,000. 10 ఇయర్స్ తర్వాత ఈ కోటిది 2 కోట్లు అవుతుంది, అది 2 కోట్లు అవుతుంది. సో ఏరియాని బట్టి మీరు కొనే ప్రైస్ ఉంటుంది. ఏ ఏరియా అయినా ఎక్కడైనా ఎవ్రీ 10 ఇయర్స్కి డబుల్ అవుతూ పోతుంది అపార్ట్మెంట్. 10 ఇయర్స్కి డబుల్ అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? ఇందాక అనుకున్న రూల్ ప్రకారం 72/10 అంటే 7%లో అపార్ట్మెంట్ గ్రో అవుతుంది కదా. 7%లో అపార్ట్మెంట్ గ్రో అవుతుంది. మరి ఇది 7 కదా, స్థలానికి 12 చెప్పారు కదా మీరు. అపార్ట్మెంట్ తక్కువ అంటే అది తప్పు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో మనకంటూ రెంట్ వస్తుంది, మరి రెంట్ కలపాలి కదా. ఈరోజు టిపికల్గా హైదరాబాద్లో ఎవరైనా అది సెకండ్ హ్యాండ్ కానీ కొత్తది కానీ ₹1,00,000 ఫ్లాట్ కొన్న పక్షంలో, వాళ్ళు ఉండని పక్షంలో 25,000 రెంట్ గ్యారంటీ. నేను లోయర్ సైడ్ చెప్తున్నాను, 32 వచ్చేవాళ్ళు ఉన్నారు. నెలకి 25,000 అంటే సంవత్సరానికి ఎంత? ₹3,00,000. ₹1,00,000 పెట్టుబడి మీద 3,00,000 వస్తుందంటే 3% వచ్చినట్టే కదా. అప్పుడు ఈ 3 తీసుకెళ్ళి ఆ 7 కలపాలి కదా, పెరుగుతున్న 7కి 10 అవుతుంది. 10 కూడా తక్కువే కదండి, మీరు ప్లాట్ 12 అని మీరే చెప్పారు కదా అనే ప్రస్తావన వస్తుంది. కానీ ఈ రెంట్ 25,000 అలానే ఉండదు, రాబోయే 10 ఏళ్ళలో రెంట్ పెరిగి రెట్టింపు అవుతుంది. ఎవ్రీ ఇయర్ పెంచే వాళ్ళు కూడా ఉన్నారు. పెంచాల్సిందే కదా, మరి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ఎలా? మనం ఇప్పుడు యాజ్ ఎ టెనెంట్ ఏమో పెంచుతున్నాడు అంటాం, యాజ్ ఎ ఓనర్ ఏమో నేను ఇంత ఈఎంఐలు కట్టేస్తున్నాను, పెంచకపోతే ఎలా, నా ఖర్చులు పెరిగిపోయి అంటాడు. ఇప్పుడు ఒక రిటైర్డ్ సీనియర్ సిటిజన్ ఈ రెంట్ మీద బ్రతికినప్పుడు మరి ఆయన ఖర్చులు పెరిగితే పెంచాలి కదా కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ 25,000 రెంట్ 10 ఏళ్ళలో పెరిగి రెట్టింపే అవకాశం ఉంది. సో యావరేజ్ రెంట్ 3 కాకుండా డబుల్ తీసుకోవచ్చు, 5% తీసుకోండి సరే, 6 వద్దు. కొంతమంది కట్టగానే కొనగానే కూడా 5% వస్తుంది. 5% రెంట్ వస్తుంది, 7% అప్రిషియేషన్. 7 + 5 = 12. అంటే స్థలము 12, అపార్ట్మెంట్ 12. మరి 2 12 అయితే ఏది బెస్ట్? డెఫినెట్గా అపార్ట్మెంట్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి ఒక ప్లాట్ కొన్నారండి, ఇంకో వ్యక్తి ₹1,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొన్నాడు. వీళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ కొరకు కొన్నారు. మొదటి ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉన్నాయి, లోన్ ఉందో అయిపోయిందో పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరి దగ్గర కోటి ఉంది, బోనస్ వచ్చింది, ఏదో డబ్బులు వచ్చాయి, కోటి పెట్టుకున్నారు. ₹1,00,000 స్థలం కొన్న వ్యక్తికి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ వస్తుంది, అంతే, ఇంకేం రాదు. అపార్ట్మెంట్లో లీగల్ ఇష్యూ వచ్చే అవకాశం చాలా తక్కువ, అసలు రాదు. ఇప్పుడు ఏదో కొంతగా నడుస్తుంది కానీ అది వదిలేస్తే లేదు కదా. ₹1,00,000 అపార్ట్మెంట్ కొన్న పక్షంలో మీకు నెలకి 25,000 వస్తుందిగా. ఒక పిల్లోడు ఫీజు కట్టచ్చు కదండి. 3,00,000 అద్భుతమైన స్కూల్లో సీట్ వస్తుంది కదా. అండ్ ఈ స్కూల్ ఫీజు పెరుగుతుంది, అలానే అపార్ట్మెంట్ రెంట్ పెరుగుతుంది. అంటే మీ పిల్లోడిని +2 వరకు చదివిస్తుంది ఒక అపార్ట్మెంట్. ₹1,00,000 పెట్టుకొని ఆ అద్దెని కనుక మీ అబ్బాయి చదువుకో పాప చదువుకో అటాచ్ చేస్తే చదివిస్తుంది. తీరా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చాక ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు అంటే ఈరోజు ఒక 30 లక్షలు, ఒక 18 ఏళ్ళ తర్వాత ప్రాబ్లీ అదొక ₹1,20,00,000, ₹1,50,00,000 అవుద్ది. అప్పటికెళ్ళి మీ అపార్ట్మెంట్ కూడా అంతకంటే చాలా ఎక్కువ అయిపోద్ది కదా, 2 కోట్లు అయిపోద్ది కదా. 10 ఇయర్స్కి డబ్బులు అనుకున్నాం కదా. ఇప్పుడు ₹1,00,000 కొంటే 10 ఇయర్స్కి 2 కోట్లు, 20 ఇయర్స్కి 4 కోట్లు. ఇప్పుడు నమ్మరు, అంత అవ్వదు, ఇంకా పీక్ అంటారు. ప్రతిసారి ఇలానే అనుకున్నారు. 93లో 3 లక్షలు కొన్న వ్యక్తి ₹1,00,000 వద్దనుకున్నాడా? 50 లక్షలు ఊహించాడా? ఎవరు ఊహించలేదు కదా. సో ఇది పెరుగుతుంది. ఒక పిల్లని చదివిస్తుంది, కావాలంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీకు దీన్ని అమ్మని తీసుకోవచ్చు కావాలంటే, కాంట్రవర్సీ సినారియో. లేదంటే దీన్ని ప్లడ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఒక స్థలం మీద రాదు లోన్, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ మీద వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి
పూర్తి డబ్బులతో కనుక ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటే రేపు ఇతనికి ఇబ్బంది వచ్చి ఒక ఇన్కమ్ ఆగిపోయింది, ఇది ఒక ఇన్కమ్ లాగా పనిచేస్తుంది, ఇది భరోసా ఇస్తుంది. ఒక స్థలం ఇవ్వదు కదా. అసలు అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు, కానీ దీన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. అది ప్రాబ్లం. ప్రూఫ్స్ అంటే ఎక్కడా లేవు. లొకేషన్ స్పెసిఫిక్ కాదు, లొకేషన్ బట్టి మీరు కొనే ప్రైస్ కూడా ఉంది. రిలేటివ్ గ్రోత్ చూసుకోవాలి మీరు. ల్యాండ్ తక్కువ వస్తేనే చాలా రాంగ్ ప్రస్తావన కదా. ల్యాండ్తో ఏం సంబంధం, మీరు అమ్ముతున్నారు కదా. ఇప్పుడు ఉన్నాయి కదా 30 ఏళ్ళ క్రితం కట్టిన అపార్ట్మెంట్స్, ఎంత ఓల్డ్ అయినా ప్రతి 10 ఇయర్స్కి పెరుగుతూనే పోతుంది. మళ్ళీ ఇంకొస్తాయి, కూలిపోతే మళ్ళీ కట్టుకోవాలి, అందరూ ముందుకు రారు, ఎన్నుకూలే కదా. ఆ రోజు కూడా మీ ల్యాండ్ అన్నది కూడా ఒక లాజిక్, అది కూడా పెరుగుతుంది కదా. అలా చూసినా మీరు కొన్నదానికి ప్రతి 10 ఏళ్ళకి డబుల్ అవుతూనే పోతుందండి. అసలు అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదండి. దీన్ని గట్టిగా ఎక్కించేస్తారు, అందరు నమ్మేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ కొన్నోడే చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. స్థలం కొన్నోళ్ళు కొనసాగించలేరు. ఇంకోటి, ఒక స్థలం కనుక మీరు రేపటి రోజు అమ్మితే మీకు ఆ ప్రొసీడింగ్స్ అంతా వైట్ రావు, క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ క్యాష్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? క్యాష్తో పిల్లోడు ఫీజు కట్టగలమా? తీసుకుంటారా కాలేజీ వాళ్ళు? తీసుకోరు కదా. ఒక కారు కొనగలమా 30 లక్షలు క్యాష్ ఇచ్చి? కొనలేం కదా. మరి ఏం చేయగలం? ఒక మంచి బిల్డర్ కూడా తీసుకోడు క్యాష్ మన దగ్గర. అంటే అది పనికిరాంది అయిపోతుంది. సో ఎవరికైతే హార్డ్ క్యాష్ ఉంది, వాళ్ళకి ట్యాక్సులు కట్టలేదు, వాళ్ళు స్థలాలు కొనుక్కుంటే ఓకే. కానీ 30% ట్యాక్స్ కట్టిన వ్యక్తి స్థలం కొనడం అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దాని చివరేంటో కూడా చూడాలి కదా. అది అంత రోజులు చూసుకోవాలి. ఎండ్ రిజల్ట్ ఏంటి? వాడతానంటాడు, ఎడ్యుకేషన్కి వాడతాను. ఎడ్యుకేషన్కి ఎలా వాడతావు? నువ్వు అమ్మితే నీకు వైట్ ఇస్తున్నారా? మరి అది కాలేజ్ అతను తీసుకున్నప్పుడు ఎలా వాడతారు మీరు? ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకోవాలా. అసలు ఆ 20 ఏళ్ళు ఉన్న అతని ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి కదా మీరు. అతను కూడా తప్పే చెప్తున్నాడు, బ్యాడ్ లక్ ఏంటంటే అపార్ట్మెంట్ తగ్గిపోద్దని. కానీ మీరు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత అంటే అరే చాలా పెరిగింది, అలా అనుకోలేదని చాలామంది చెప్పారు. అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ లేదు. ఎస్ ఉంటాయి, చిన్న చిన్న మైనర్ రిపేర్లు, మెయింటెనెన్స్లు ఉంటాయి. కానీ ఒక స్థలానికన్నా అపార్ట్మెంట్ బెస్ట్. ఇంకోటి, సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ ఎవరు కొంటారు అంటారు. నిజానికి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ ఎవరు అమరు. ఈరోజు మన దగ్గర ఒక 20 crores ఉంటే మీ దగ్గర, నా దగ్గర కొత్త ఫ్లాట్స్ ఈవినింగ్ కల్లా ఒక 10 కొనగలుగుతాం. రెడీగా ఉన్నారు కదా, ఆఫీస్కి వెళ్తే సైన్ పెడితే ఇచ్చేస్తారు. సెకండ్ హ్యాండ్ ఎక్కడికైనా దొరుకుతాయేమో చూద్దాం, అన్ని కొనగలుగుతామా? అసలు ఎవరున్నారు సెల్లర్ కదా. అది సో అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదంటే లేదు. కాస్త పేషెన్స్గా ఓపిక్గా విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ చెప్తున్నారని నమ్మొద్దు. అందరూ చెప్తున్నారని అదే చెప్తున్నారు. ఎత్తిపోతల పథకాలు అయిపోయినాయి ఇవన్నీ. చెప్పడం అనేది ఎత్తిపోతల పథకం. ఇటు పోసింది తీసాడు పోస్తున్నారు, అదే యాస్టేజ్గా. కాస్త టైం చేస్తే అర్థమవుద్ది. అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు. మీరు కనుక పెట్టుబడి పరంగా మీకు బాధ్యతలు ఉండి ఒక ఇన్కమ్ కావాలంటే అపార్ట్మెంటే ఇస్తుంది కదా ఇన్కమ్. స్థలం ఇన్కమ్ అవ్వదు. ఎంత పెరిగినా అమ్మిందాక నీకు 10 రూపాయలు లేదు దాంట్లో. అంత పెద్ద మొత్తం ఎందుకు బ్లాక్ చేస్తారు? ఇంకా లోన్ ప్రస్తావనే తప్పు కదా. అది కొన్నా లోన్లో కొంటే వడ్డీ కట్టాల్సింది, ఇది కొన్నా కట్టాల్సిందే. సో అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఉత్తమం అండి. సో గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఆలోచించి నమ్మొద్దు, క్రాస్ చెక్ చేయండి. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కోకోలలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కడైనా సరే. నిన్న మాట్లాడుతున్నాను, అతను అంతే అపార్ట్మెంట్ తగ్గిపోద్ది అన్నాడు. అక్కడ ఏదో అమరావతి ఏదో అపార్ట్మెంట్ చెప్పాడు. అది ఓల్డెస్ట్ సార్ మా సిటీలో, మా టౌన్లో అన్నారు. అది 22 ఏళ్ళు అయిందన్నారు. అప్పుడు ఎంత అంటే అప్పుడు ఎంత సార్ 3 లక్షలు సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 50 లక్షలు మినిమం సార్ అన్నాడు. మరి ఎలా సార్ డిప్రిషియేట్ అవుద్ది అంటారు? ప్రతి దగ్గర అంతే. వైజాగ్లో వాళ్ళు అలాగే అంటారు. ఆర్కే బీచ్లో అపార్ట్మెంట్స్ 93లో 3 లక్షలు కొన్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు 1,40,00,000 నడుస్తుంది. 40,000 అద్దె వస్తుంది, 30,000 అద్దె వస్తుంది. డిప్రిషియేషన్ అంటారు. సో అన్ని చోట్ల ఇదే, ఇంకా అన్ని చోట్ల ఇదే. నేను అనేది 10 years డబుల్, కానీ నిజానికి అంతకన్నా చాలా ఎక్కువ పెరుగుతుంది. నేను లోయర్ సైడ్ చెప్తున్నాను 10 years డబుల్ అని, కానీ నిజానికి చాలా చోట్ల 6-7 yearsకి డబుల్ అయిపోయినాయి ఉన్నాయి. ఆ ఎక్కువ పెరిగింది రిపేర్లకు వేసుకుంటే సరిపోయి. సో అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు మేడం.